ఒకప్పుడు పచ్చని పంట పొలాలు, మైపాడు బీచ్కు వెళ్లే పర్యాటకుల పలకరింపులతో ప్రశాంతంగా ఉండే నారాయణరెడ్డిపేట రూట్ ఇప్పుడు నరకద్వారంలా మారిపోయింది. దానికి కారణం అక్కడ వెలసిన సాయి మెరైన్ ఎక్స్పోర్ట్స్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ గేటు దాటి బయటకొచ్చే కెమికల్ వ్యర్థాలు, కాలువల్లోకి వదులుతున్న కుళ్ళిన నీరు సృష్టిస్తున్న ఘాటైన దుర్వాసన అంతా ఇంత కాదు. ఈ రోజుల్లో ఆ దారిన వెళ్లాలంటేనే జనం ప్రాణాలు చేతిలో పట్టుకుంటున్నారు. ముక్కులు మూసుకున్నా సరే కడుపులో తిప్పేసే ఆ ఘోరమైన వాసనను భరించలేక కనీసం ఆ రోడ్డుపైనే నడవలేక పర్యాటకులు, ఉద్యోగులు శాపనార్థాలు పెడుతున్నారు. ఇదంతా ఒకెత్తైతే ఆ పక్కనే ఉన్న శ్రీ చైతన్య స్కూల్ పిల్లల పరిస్థితి మరీ దారుణం. క్లాస్ రూముల్లో కూర్చుని చదువుకోవాల్సిన ఆ పసిపిల్లలు కిటికీల గుండా వచ్చే ఆ నరకపు వాసనను పీల్చలేక ఊపిరి ఆడక విలవలలాడిపోతున్నారు. బయట ఎంత ఘోరం జరుగుతుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మాత్రం ఏసీ గదుల్లో కూర్చుని ముడుపుల మత్తుల్లో జోగుతున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే మౌనంగా ఉండడం చూస్తుంటే ప్రజల ప్రాణాల కంటే ఫ్యాక్టరీల లాభాలే ఎక్కువయ్యాయా అన్న అనుమానం వస్తోంది. లంచాలకు లొంగిన అధికారులను, పట్టించుకోని నేతలను నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇక జిల్లా కలెక్టర్ గారే స్వయంగా ఆ దారికొచ్చి ఈ దుర్వాసన నరకాన్ని కల్లారా చూసి వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. అన్న, ఇక్కడ ఇప్పుడు ఈ సాయి ఇండస్ట్రీల వల్ల, అలాగే పక్కన ఒక 2 ఇండస్ట్రీల వల్ల ఈ పంట కాలంలోకి ఈ వ్యర్థాలని పంపిస్తూ, అలాగే ఇక్కడ రోడ్డు మీద వచ్చే వాళ్ళు రాకపోకలు ఎవరైతే ప్రజలు వెళ్తున్నారో వాళ్ళకు కూడా దుర్వాసన ఎక్కువైపోయి ఇలాంటి పరిస్థితి నడిబొడ్డున, అంటే నిత్యం ఒక వందలాది వేలాది మంది వెళ్ళే మైపాడు రోడ్డులో ఇలాంటి పరిస్థితి ఉంది. దీని మీద మీరు ఎట్లా స్పందిస్తున్నారు? అందరికీ నమస్కారం. నా పేరు ముంగర శ్రీకాంత్. నేను కోవూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. మాది రావూరు గ్రామం. మాకు అక్కడ పొలాలు ఉన్నాయి. ఈ మండలం డెల్టా ప్రాంతం. ప్రతి ఊరు పాడి పంటల మీద ఆధారపడి బతికే ప్రాంతం అన్నమాట. ఇది మంచి సస్యశ్యామలమైన, మంచి పచ్చటి వాతావరణం ఉండే ప్రాంతం ఇది. అది ఎట్లా అంటే 30 సంవత్సరాల క్రితము అప్పుడు పెద్దలకు తెలిసి ఉంటుంది, రేడియోలో బాబాయ్ అబ్బాయి అని ఒక ప్రోగ్రాం వచ్చేది. దాంట్లో పాడి పంటల కార్యక్రమం ఇందుకూరుపేట మండలం నుంచి అని ప్రత్యేకంగా వేసి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాంతం అంత పేరు పొందిందనమాట పాడి పంటలకి. ప్రత్యేకించి నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ఈ 6 మైల్ జంక్షన్ దాటంగానే ఒక ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి వాతావరణం, గాలి కాలుష్యరహితంగా ఉండే. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టారు. ఎప్పుడైతే ఈ రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టారో ఈ ప్రాంతానికి ఆ రోజే శని పట్టిందంటే నాశనం చేసేసారు ఈ ప్రాంతాన్ని దుర్గంధమయం చేసేశారు. ఈ ప్రాంతంలో ఈరోజు ముక్కులు మూసుకొని పోయే పరిస్థితి అయిపోయింది. అంటే రాజకీయ నాయకులు అందరూ, కొంతమంది పెద్దలు కారులో తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అద్దాలు దించరు, వాళ్ళకి వాసనలు రాకపోవచ్చు. కానీ నిత్యం ప్రజలు ముక్కు మూసుకొని తిరిగే పరిస్థితి అయిపోయింది. ఇక్కడ ఏమంటూ 3 ప్లాంట్లు పెట్టారు, రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టారు. వాళ్ళు లక్షలు కోట్లు సంపాదించుకుంటున్నారు. ఈ ప్రాంత ప్రజలను కానీ, ఈ ప్రాంతాన్ని కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేసేసారు. వాళ్ళకి ప్లాంట్లు పెట్టమనో, లేకుంటే ప్రజలకు ఉపాధి చూపించవద్దనో చెప్పడం కాదు మా ఉద్దేశం. మీరు ప్లాంట్లు పెట్టారు, మీరు వ్యాపారాలు చేసుకుంటారు, మీరైతే లక్షలు సంపాదించుకుంటా ఉన్నారు. మీరు మీ వ్యర్థ జలాలని అమాయన కాలువల్లోకి వదిలేస్తూ ఉన్నారు శుద్ధి చేయకుండా. దానివల్ల ఏమవుతా ఉందంటే ఈ కాలువలు, ఇది గంగపట్నం మెయిన్ ఛానల్. ఈ ఛానల్ ఈ విధంగా వదలడం వల్ల కింద దాదాపు 16-17 గ్రామాలకు సంబంధించిన అన్ని వ్యవసాయ పనులకు కావాల్సిన వాటర్ అయితే ఏమి, పశువులకు సంబంధించి అవి తాగి అవి ఇబ్బంది పడతా ఉన్నాయి. ఈ విధంగా మీరు ఎప్పుడైతే శుద్ధి ప్లాంట్లు పెట్టుకొని వాటర్ని, శుద్ధి చేసిన జలాల్ని వదిలితేనే ఈ ప్రాంతం బాగుంటుంది. దయచేసి అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, పెద్దలు, శాసనసభ్యులు కానీ దయచేసి ఈ ప్రాంతంలో ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఈ మధ్య రోడ్డు వరకు, బ్రిడ్జ్ వరకు జరుగుతున్నప్పుడైతే నీళ్లు పారుదల లేకుండా ఉండింది. ఆ టైంలో అయితే మరీ విపరీతమైన దుర్గంధం. మేము అనుకుంటా ఉన్నాము ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు అందరూ పెద్ద వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కదా, కనీసం కనిపించడం లేదా, ఈ ప్రాంతం పరిస్థితి ఏంది, రాబోయే రోజుల్లో ఇదే విధంగా చేస్తా పోతే ఈ ప్రాంతం పూర్తిగా వ్యవసాయ ఆధారం లేకుండా పోతుంది. పొలాలన్నీ బీడుబారిపోతాయి. వీటిల్లో ప్రజలకు విపరీతమైన చర్మ వ్యాధులు,
అదే విధంగా క్యాన్సర్ కారకం కూడా అని చెప్తా ఉన్నారు. పశువులు పాడి పంటలు అయితే పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ప్రతి ఒక్క నాయకుడు దీని మీద శ్రద్ధ పెట్టండి. అధికారులు పనిచేయండి. ఈ విధంగా ఈ ప్లాంట్లని నడిపితే ఈ ప్రాంతం తొందరలోనే ఇంకా అధోగతికి వెళ్ళిపోతుంది. ఇక్కడ అధికారుల పర్యవేక్షణలో ఇక్కడ నీటిని శుద్ధి చేసే పరిస్థితి తీసుకురండి. దయచేసి ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం. మీరు కూడా ఒక రైతు, మీరు కూడా పొలాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి వ్యర్థాలున్న నీటిని పొలాలకు మళ్ళిస్తే ఎలాంటి అంటే మనకి పర్యవసానాలు ఉంటాయి? పొలాలకి ఇటువంటి వ్యర్థ జలాలని పంపించడం వల్ల పూర్తిగా దిగుబడి పూర్తిగా తగ్గిపోతా ఉంది. అవి కాకుండా అరటి తోటలు, టెంకాయ తోటలు ఇటువంటి అయితే తెగుళ్ళు బారిన పడిపోయేసి పూర్తిగా నష్టం వస్తా ఉన్నాయి వాటి వల్ల. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అంటే ఇప్పుడు కాకుండా పోయిన ప్రభుత్వం మీరు ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వంలో అసలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అసలు ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అసలు చర్యలు తీసుకున్న పరిస్థితి ఉందా? లేకపోతే వాళ్ళు ఇచ్చే ముడుపులు అందుకొని ఈ నాయకులు అయితే కానీ లేదా అధికారులు అయితే ఉంటారు? మీరు మంచి విషయం అడిగారు. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో రావూరు ఇందుకూరుపేట పొలాల మధ్యలో ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ ఉండింది. రొయ్యల వ్యర్థాలను తీసుకుని వచ్చి ఫీడ్గా తయారు చేసే ప్లాంట్ ఉండింది. దానివల్ల రావూరు, కొమరిక, పున్నూరు, మొత్తలు, సోమరాసుపల్లి, ఇందుకూరుపేట ప్రాంతాల్లో విపరీతమైన దుర్గంధం, అసలు భరించరాని దుర్గంధం ఉండింది. ఆ రోజు అప్పటి శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఈ విషయం తెలియజేస్తే ఆయనే వచ్చి దగ్గరుండి ఆ ప్లాంట్ ని మూపించే పరిస్థితి. ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు లేకుండా పోతా ఉంది ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. ఆ రోజు పరిస్థితి ఇంత దారుణంగా లేదు ఈ కాలువ పరిస్థితి. ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళ మురికి వ్యర్థ జలాలన్నీ కాలువల్లో వదిలేయడం వల్ల ఈ ప్రాంతానికి చేడ అయిపోయినట్టుగా అయిపోయింది. దయచేసి శాసనసభ్యులు ఆలోచన చేయండి. ఒకసారి ఇక్కడ పరిశీలన చేయండి. మీరు పరిశీలన చేసి 10 మంది ప్రజల్ని కనుక్కోండి ఇక్కడ ఏంది పరిస్థితి అని. మీరు ఖచ్చితంగా మీకు విషయాలు తెలుస్తాయి. వాళ్ళ మీద పరిశీలన చేసి మీరు చర్యలు తీసుకోండి. దీని మీద పర్యవేక్షణ పెట్టేదానికి అధికారులని మీరు మందలించి పర్యవేక్షణ కూడా పెట్టాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఎంపడ అధికారులు కూడా ఏమంటున్నారంటే మేము వచ్చి చర్యలు తీసుకోవడానికి మేము ఆల్రెడీ వాళ్ళకి క్లీన్ చిట్ ఇచ్చాము, మేము అన్ని చెక్ చేసి వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చాము, వాళ్ళు కరెక్ట్గానే వ్యర్థాలని ఫిల్టర్ చేసి ఆ వాటర్ని కాలంలో కొలుతున్న పరిస్థితి అని చెప్తున్నారు. కానీ ఎంపడ వాళ్ళు చెప్పేది అది ఉంటే రైతులు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమన్నా ఈ ప్లాంట్లు నడపడానికి వాళ్ళ దగ్గర రైతులు అగ్రిమెంట్లు తీసుకున్నారు. ఆ రైతుల అగ్రిమెంట్లు కూడా క్యాన్సిల్ చేసి ఆ డబ్బులు కూడా ఈ సాయి ఆక్వా ప్లాంట్ తీసుకున్నారనే పరిస్థితి. అంటే ఇప్పుడు వాటి మీద కూడా చర్యలు వస్తున్నాయి అనమాట. అంటే ఆరోపణలు అలా చేస్తున్నారు. కానీ ఎంపడ ఎప్పుడైతే అంటే టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చింది అది ఇప్పుడు ఎంపడ అధికారులు కూడా ఏమి పలకని పరిస్థితి అనేది ప్రజలు చెప్తున్నారు. అదే చెప్తా ఉన్నాం కదా, ప్రజలు చెప్పే మాట అది. అధికారులు వస్తారు, వాళ్ళు ఏదో వాళ్ళ ఫార్మాలిటీ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఇక దాని గురించి పట్టించుకోరు. వాళ్ళు ఎప్పుడైతే అధికారులు బయటికి వెళ్తారో వీళ్ళ ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళ పరిస్థితి యథా రాజ తథా ప్రజ అన్నట్టుగా వాళ్ళు ఏ విధంగా అయితే చెప్పేసి వాళ్ళు వెళ్తారు, వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇది ఇట్లా జరుగుతూనే ఉంది. ఇది ఖచ్చితంగా ప్రతి రోజు 2 రోజులకు ఒకసారి అయినా దీని మీద పర్యవేక్షణ ఉండాలా. ఇది ఏం చేస్తున్నారు, వీళ్ళు శుద్ధి చేసుకున్న జలాల్ని శుద్ధి చేసి వదులుతున్నారా లేకుంటే డైరెక్ట్గా కాలువల్లోకి వదులుతున్నారా అనేది ఖచ్చితంగా పర్యవేక్షణలో అధికారుల పర్యవేక్షణలో జరిగినప్పుడే దీనికి సరైన న్యాయం జరిగినట్టు, ప్రజలకు ఈ ప్రాంతానికి మేలు జరిగినట్టు అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రభుత్వానికి కానీ ఇక్కడున్న శాసనసభ్యురాలకు కానీ లేకపోతే ఇక్కడున్న లోకల్ నాయకులకు కానీ మీరిచ్చే సందేశం ఏంది? దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటే ప్రజలు బాగుపడతారు, లేకపోతే మీరు వైసీపీ తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? అది మేము చెప్తా ఉన్నాం. ఇంతకు ముందు కూడా చాలా సార్లు ఈ ప్లాంట్ల మీద ఇష్యూ వచ్చినప్పుడల్లా మేము స్పందిస్తూ ఉన్నాము. అప్పుడు శాసనసభ్యులకి తెలియజేసాము, ఆయన కూడా స్పందించాడు. అప్పుడు దాని మీద యాక్షన్ తీసుకున్నారు. ఈ రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఈ కాలం మీద శుద్ధి చేసిన జలాలు కాకుండా ఇట్లే డైరెక్ట్గా వాళ్ళు వేస్ట్ జలాలన్నీ కానీ వదిలితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల్ని, ఈ మండల ప్రజలందరినీ ఏకం చేసి రైతులందరినీ కూడగట్టుకొని ఖచ్చితంగా వీళ్ళ మీద ధర్నాలకు దిగేదానికి కానీ ప్రజల్ని చైతన్యపరిచి వీళ్ళ మీద ఏదో ఒక విధంగా చర్యలు తీసుకునే విధంగా మా ఉద్యమాలు స్టార్ట్ చేస్తాం. నరకూరా? ఓకే, ఇక్కడ పిల్లకాయలను చేర్పించున్నారా? మా ఓన్ చేర్పించింది. ఓకే అన్న, ఇక్కడ పక్కనే మనకి సాయి ఇండస్ట్రీ ఉంది. మీకు అసలు వాసన వస్తుంది అన్న మొత్తం? ఎందుకంటే పిల్లకాయలు ఇక్కడికి వచ్చినా గానీ మనకు వాసన వచ్చే పరిస్థితి. ప్రతిరోజు పిల్లకాయలు 8 గంటలు స్కూల్లో ఉండే పరిస్థితి కదా, వాళ్ళకి ఎట్లా అంటే స్మెల్ అయితే వస్తుందండి, రాకుండా అయితే లేదు, స్మెల్ అయితే వస్తుంది.
అది ఒకరంతా బాగా చేస్తే బాగుంటుంది, స్మెల్ రానియకుండా చేస్తే బాగుంటుంది. కదన్నా ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటా అంటే ఏదైనా క్లోరిన్ కానీ అట్లా లేకపోతే వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ కనీసం 100 మంది పిల్లకాయలు చదివే పరిస్థితి కదా. నిజమే, ఇప్పుడు ఒక స్కూల్ అనే కాదు, రాకపోవడాలు ఉన్నాయిగా. మెయిన్ రోడ్ మైపాడు రోడ్ అయిపోయా, ఇంకా ఏ వెహికల్ అయినా పోవడం రావడంగా ఉంటుంది. కాబట్టి ఈ స్మెల్ రాకుండా వాళ్ళు వదిలే వాటర్ ఏదో క్లోరిన్ లాంటివి కలిపి బయటకు వదిలితే మేలు. ఈ స్మెల్ వల్ల అనారోగ్యం వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది పిల్లలకి. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. Please subscribe SS News AP.